ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతూ ఉన్న మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ వైరం అనేది చూస్తూ ఉన్నాము. మరి దీనికి గల కారణాలు ఏంటో మన చరిత్రలో చాలామందికి తెలుసు. కాకపోతే ఇంకా దీని గురించి క్లుప్తంగా మరి వివరంగా చెప్పుకోవడానికైనా కానీ మనతో పాటు కూడా ఇప్పుడు చాలామంది మేధావులు కూడా చెప్పారు. ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు ఇండియా ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ వస్తే ఏమవుతుంది, మరి వచ్చిన తర్వాత పరిస్థితులు కానీ మనం ఏదైనా డిఫికల్టీస్ ఫేస్ చేస్తామా, మరి పాకిస్తాన్లో వాళ్ళ ఒక పొజిషన్స్ ఎలా ఉంటాయి, ఇలా అన్ని వాటి గురించి కూడా మనతో పాటు మాట్లాడడానికి మరి మదన్ గుప్తా గారు మనతో పాటు ఉన్నారు. మరి సార్తో మాట్లాడదాం, ఇంకా బోల్డ్ అని వివరాలు అనేది కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఎలా ఉన్నారు సార్? ప్రస్తుతం దాకా ఈరోజు ఐడ్రీమ్ నుంచి నా పేరు చాణక్య, తన పేరు వైష్ణవి సార్. సార్ మేమిద్దరము మరి సామాన్య మానవుడు మరి వాళ్ళ మైండ్స్లో ఏ అయితే డౌట్స్ ఉంటాయో, మరి ఇలా వస్తే పరిస్థితి ఏంటి అని అనుకునే వాళ్ళందరికీ కూడా సో మీ ద్వారా, మీ మేధస్సు ద్వారా కూడా మరి అయితే ఆ జ్ఞానాన్ని పంచాలని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. తప్పకుండా నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా చెప్తాను. యా సార్, ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ వస్తే ఏమవుతుంది అనేది ప్రతి ఒక్కరి మైండ్లో మెదులుతున్న ఒక ప్రశ్న. మరి దానికి మీరేం చెప్తారు సార్? ఏమవుతుంది? పాకిస్తాన్ నాశనం అయిపోతుంది. పాకిస్తాన్ అనే పేరు లేకుండా పోతుంది. ఇప్పుడున్న పరిస్థితిని జాగ్రత్తగా మీరు గమనిస్తే వాళ్ళు చెప్తుంటారు, ఏది మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మా దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, అన్నీ. వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ అంతా దొంగిలించబడిన టెక్నాలజీ. ఓకే. అండ్ ఇప్పటి వరకు వాళ్ళు చేసిన పరిశోధన అంటూ ఏం లేదు. ఏది ఇప్పుడు మనం మిజైల్స్ టెస్ట్ చేస్తున్నాం, అండ్ చాలా వరకు వాళ్ళది చైనా నుంచి తెచ్చుకునే టెక్నాలజీ. చైనా టెక్నాలజీ ఎంతో ఏందో తెలుసు కదా మీకు. చైనా ప్రోడక్ట్ అంటే ప్రపంచంలో ఎటువంటి ఇది ఉందో తెలుసు కదా. సో వాళ్ళు ఏదైనా పేలిస్తే బహుశా అక్కడే పడి పేలవచ్చు కూడా అది. అండ్ ఇది సో న్యూక్లియర్ వార్ని గురించి మనం భయపడాల్సిన పని లేదు. అండ్ రాజ్నాథ్ సింగ్ పోయినసారి ఒక దీంట్లో చెప్పాడు, మా దగ్గర ఉండే ఏమన్నా దీపావళి టపాసులా మా దగ్గర ఉన్నాయి, మేము పేల్చగలం అని. అయితే వాజ్పేయి టైంలో ఒక మాట చెప్పారు, ఏందనంటే ముందుగా మేము పేల్చము అని. ఇప్పుడు అది కూడా లేదు. ముందుగా మనం కూడా వేయచ్చు. ఎందుకనంటే ఇప్పుడు ఏదైనా రెండు దేశాల మీద ఆధారపడి ఉంటుంది. వాడి దగ్గర ఉంటే అది పిచ్చివాడి చేతుల్లో రాయి. కాబట్టి మనం దాని గురించి భయపడాల్సిన పని లేదు. అండ్ ఇంకొకటి, అక్కడ మిజైల్ లేవగానే దాన్ని గాలిలోనే ఎదిరించే శక్తి కలిగినటువంటి వెపనరీ మనం తెచ్చుకున్నాం, S-400. ఓకే. సో ఆ విషయంలో కూడా మనం ఆలోచించాల్సిన పని లేదు. పూర్తిగా ఇప్పుడు 4 వైపుల నుంచి పాకిస్తాన్ ముట్టడించబడి ఉంది. ఓకే. మన జలాంతర్గాములు వెళ్ళినాయి, మన ఫ్లీట్స్ ఇది ఎయిర్ ఫ్లీట్స్ రెడీగా ఉన్నాయి, సైన్యం రెడీగా ఉంది. అటు వాటర్ నుంచి ఫైర్ చేయడానికి, ఇటు ఆకాశం నుంచి, ఇటు భూతాళం నుంచి, మూడింటి నుంచి మన సైన్యం సిద్ధంగా ఉంది. ఈ కాకుండా అటు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అటు నుంచి రెడీగా ఉన్నారు, ఇటు బెలూచ్ లిబరేషన్ ఫ్రంట్ ఇటు నుంచి రెడీగా ఉంది. సో ఇంకెక్కడ తప్పించుకుంటారు చెప్పండి? సో ఇంకా దానివల్ల మనకొచ్చే నష్టం ఏమిటి చెప్పండి నాకు. అండ్ ఇంకొకటి ఆలోచించండి, సరే ఒకవేళ అనుకుందాం యుద్ధమే అయితే, అమిత్ షా తక్కినటువంటి రాజకీయ నాయకులు బోల్డ్ మంది ఉన్నారు, మన సైన్యాధికారులు ఉన్నారు. ఎవరైనా భారతదేశంలో వాళ్ళ ఫ్యామిలీస్ని ఇతర దేశాలకు పంపించేశారా? లేదు. అక్కడ సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ అండ్ మొత్తం అందరూ, ఒకరని కాదు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అండ్ సైన్యాధికారులు, అంటే పై స్థాయి సైన్యాధికారులు, ఇండస్ట్రియలిస్టులు, పెద్ద పెద్ద బ్యూరోక్రాట్స్, వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీస్ని అనేక దేశాలకు పంపించేశారు. తెలుసా మీకు? సో ఎందుకు పంపించారంటారు? దీని వెనక ఉన్నటువంటి కారణం ఏంటి?
అంటే దే నో దట్ యుద్ధం. దిస్ విల్ బి కొలాప్స్డ్. ఇప్పుడు అది ఏం కొలాప్స్ కాదు, మనం చాలా గట్టివాళ్ళం, మనం ఎదుర్కోగలం అని అనుకున్నప్పుడు మన రాజకీయ నాయకుల్లాగానే, మన బ్యూరోక్రాట్స్ లాగానే, లేకపోతే మన దేశంలో ఉన్న ఇండస్ట్రియలిస్టుల లాగానే ఉండేవాళ్ళుగా. యా మరి ఎందుకు పారిపోతున్నారు? ఓకే. ఎందుకు పారిపోతున్నారంటే దే నో వెల్. మొట్టమొదట ఇప్పుడు చేసినటువంటి పరిస్థితులను కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే, మొట్టమొదట అందరినీ ఏది ఇంటర్నేషనల్ కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడారు. ఇక్కడున్న ఎంబసీస్ వాళ్ళందరినీ పిలిచి జరిగినటువంటి ఇష్యూనంతా కూడా వివరించారు. అంటే ముందుగానే మనం అందరి ముందరి కాళ్లకు బంధాలు వేసాం. అందరూ ఇప్పుడు మనకు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మోడీ ఒక ప్రసంగం చేశాడు బీహార్లో. యా అది చాలా అంటే ఇప్పుడు ఏ సమయంలో రాజకీయ నాయకులు ఎటువంటి ప్రసంగాలు చేస్తారో దానిని బట్టి మనం విషయాన్ని అంచనా వేయొచ్చు. ఇప్పుడు యుద్ధం ఈ డేటుకు మొదలవుద్ది, ఇప్పుడు మొదలవుద్ది, ఈ సమయానికి మొదలవుద్ది అని చెప్పరుగా. చెప్పరు. పోనీ యుద్ధం చేస్తామని కూడా చెప్పరుగా. చెప్పరు. కానీ యుద్ధం చేస్తారని ఎందుకు అనుకుంటున్నాం? ఎందుకంటే అక్కడ మన మీద జరిగిన దాడి అలాంటిది. అండ్ ఇలాంటిది మరి ఒకసారి రాకుండా ఉండడానికి ఎస్, ప్రస్తుతం ఇప్పుడు వేస్తున్న అడుగులు ఒక కారణం అని చెప్పుకోవచ్చు. చూడు మనవాళ్ళు చెప్తుంటారు, మీరు మామూలుగా మీడియాలో వాళ్ళు కదా, Yes, sir. మీరు బాగా వింటుంటారు ఒక విషయాన్ని. ఏం విషయం వింటుంటారు? టెర్రరిజానికి మతం లేదు, Yeah. కానీ సత్యవాళ్ళకు మాత్రం మతం ఉంది. మతం కోసమే కదమ్మా చంపింది. అవును. హిందూ, నువ్వు హిందువా అని అడిగి మరీ చంపారు. మరి చచ్చిన వాళ్ళకు మతం ఉంది. వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఏది ఒక ముస్లిం కూడా చనిపోయాడు. ముస్లింని ఎందుకు చంపారో తెలుసా మీకు? లేదు సార్. హెల్ప్ చేసినందుకు. మళ్ళీ నెక్స్ట్ హెల్ప్ కాదు, ఏం కాదమ్మా. హీఈస్ ఎ షియా. చంపినవాడు సున్నీ, వాడు షియా కాబట్టి చంపాడు. కానీ ఈ వైరం ఇప్పుడు మొదలైంది కాదు కదా సార్. తాత్కాలిక పరిష్కారాలే కాకుండా శాశ్వత పరిష్కారాలు ఏమైనా దొరుకుతాయంటారా? ఎందుకు దొరకవు అమ్మా? ఎందుకు దొరకవు? నీకు ఆ జాతి ఎట్టటి జాతి అంటే అమ్మాయి ఫస్ట్ మొదట వేరే వాళ్ళని చంపడం మొదలెట్టుద్ది. ఓకే. నేను ఈ స్టేట్మెంట్ నువ్వు బాగా జాగ్రత్తగా విశ్లేషణ చెయ్యి. మొట్టమొదట కాఫీర్లు అనే పేరుతో వేరే వాళ్ళని చంపడం మొదలెట్టుద్ది. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత ఇక వాళ్ళల్లో వాళ్ళు చంపుకోవడం మొదలెడతారు. షియాలు సున్నీలను చంపడము, సున్నీలు షియాలని చంపడము, లేకపోతే అహ్మదీయాలని చంపడము, ఇట్లా వాళ్ళలో అంటే అదొక మనస్తత్వం అమ్మా. పోనీ ఇప్పటికీ 3 సార్లు యుద్ధం జరిగింది, ఓడిపోతామని తెలుసు. ఎన్ని రకాల మాటలు మాట్లాడుతున్నారు. రక్తం పారిస్తామని అంటాడు ఒకడు. అవును. బిలావెల్ భుట్టో పారిస్తాడమ్మా. నలుగురిని చంపి ఇచ్చేస్తే రక్తం పారినట్టేనా? ఇప్పుడు రేపు మొదలైంది అనుకో విషయం, ఎంత రక్తం పారుద్ది? ఎవడిది పారుద్ది? సార్ ఇప్పుడు ఇండియా తీసుకున్న స్టెప్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే ఒక రక్తపు చుక్క కూడా కింద పడకుండా, బుల్లెట్ అనేది అంటే ఆ శబ్దం లేకుండా యుద్ధాన్ని మనం గెలిచే అవకాశాలు ఏదన్నా ఉన్నాయా ఇండియాకి మెయిన్గా? అసలు ఎందుకు అనుకోవాలయ్యా అట్లా? అవసరమైనప్పుడు అన్నీ వాడాలా. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యుద్ధం అనేది ఒకే రకంగా జరగదు, అనేక రకాలుగా యుద్ధం జరుగుద్ది. అంతర్జాతీయంగా మనం టెక్నాలజీతో యుద్ధం చేయొచ్చు, ఎకానమీతో యుద్ధం చేయొచ్చు. అండ్ నీకు ఇప్పుడు వాటర్ ట్రీటీ దాన్ని ఆపారు. దాంతో యుద్ధమే అది. ఇట్ ఈస్, మీరేమనుకుంటున్నారంటే అది ఒక చిన్న సంఘటన అనుకుంటున్నారు. శాశ్వతంగా ఆగిపోతుందా సార్ మరి ట్రీటీ? ఆగిపోద్ది శాశ్వతంగా. ఎందుకు ఆగదు? కొన్ని రోజులు తాత్కాలికంగా తీసుకుని. ఇప్పుడు చూడమ్మా, మనకు అంటే ప్రత్యేకంగా భారతీయులకు, ప్రత్యేకంగా హిందువులకు, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళకి పాములకి పాలు పోస్తాం, అవసరమైతే సర్పయాగము చేస్తాం. అర్థమైందా? నీళ్లు ఇవ్వకుండా వాళ్ళని మార్చను గలము,
నీళ్లు పూర్తిగా వదిలి వరదలు తీసుకురాగలం. యా. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే ఇదే సార్ మెయిన్గా. అర్థమైంది కదా. సో వార్ అనేది నువ్వు ఎట్లా మొదలు పెడతావు అనేది దానికి నువ్వు అమ్యునిషనే వాడాల్సిన పని లేదు. అలానే ఇప్పుడు ఒకవేళ మళ్ళీ యుద్ధం వస్తే కూడా ఒక దశాబ్దం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా సార్. ఇంటింటికి ఒక ప్రాణమైనా పోయే ఛాన్స్ ఉండొచ్చు కూడా కదా. మరి యుద్ధాన్ని ఎందుకు కోరుకుంటున్నాం అంటే ఏం చెప్తారు? ఎవరు కోరుకుంటున్నారమ్మా? మన ఇండియా ముందుకు వెళ్తుంది కదా ఎవరు సార్ యుద్ధానికి. కోరుకుంటున్నారు? నువ్వు నేను కోరుకున్నావా? లేదా సార్? లేదు ఇంకొంతమందిని చంపించుకుందావా? జరిగితే ఒకసారే కదా జరుగుద్ది. జరిగితే ఒక్కసారే కదా జరుగుద్ది. కరెక్ట్. కానీ అంటే శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుందనే సార్? అదే లేదు, ఇంకోసారి కొట్టుకుంటాం. 1947లో లక్షల మంది చావలా ఈ దేశ విభజన జరిగినప్పుడు? ఓకే. ఏం చేసాం? హిందువులే ఈ దేశంలో కాందిశీకులుగా వచ్చి ఢిల్లీ రోడ్ల మీద ఉంటే ఇంకా ఎన్ని చెప్పుకుంటా పోతే అది పెద్ద హిస్టరీ అవుద్ది తల్లి. ఇప్పుడు టాపిక్ అది కాదు కదా. Okay. ఇప్పుడు యుద్ధాన్ని గురించి మాట్లాడదాం మనం. ఇప్పుడు ఈ యుద్ధానికి ముగింపు ఎప్పుడు వస్తుంది సార్? అంటే ఏం జరగబోతుంది అసలు? మనం ఏమైనా చర్యలు తీసుకోబోతున్నాం దీని తర్వాత? ఒక అమ్మాయి ఒక్క మాట చెప్తాను నేనమ్మా. చెప్పండి సార్. పాకిస్తాన్ పూర్తిగా నాశనం అయిపోతే కానీ చాలా సమస్యలకి, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పను, చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుద్ది.